కొంతమందికి వేరే పని ఉండదు. పక్కోడు ఏం చేస్తున్నాడో పక్కింటోడు ఏం చేస్తున్నాడు, అదే వీడి పని. ఉద్యోగానికి వెళ్ళి వీడు పని చేయడు, ఆవిడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని చెప్పి అందరినీ చూస్తూ ఉంటాడు. కొంతమంది స్త్రీలు కూడా అంతే, ఇంట్లో పని చేయరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ చేతికి ఇచ్చిన పనిని శక్తి వంచన లేకుండా నువ్వు చేయి, నీ పని ఏదో నువ్వు చేసుకో. మన భాషలో నీ ఏడుపేదో నువ్వేడు, నీ పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు చేసుకో. పొరుగువాడి సంగతి నీకెందుకు, పొరుగు దాని సంగతి నీకెందుకు, పరాయి వాళ్ళ సంగతి నీకెందుకు, పరాయి వాళ్ళ కుటుంబం సంగతి నీకెందుకు. పని పాఠాలు లేని వాళ్ళే సాధారణంగా పరాయి వాళ్ళ గురించి మాట్లాడతారు, పరాయి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సన్బల్లుట్టుకు తెగ కోపం వచ్చేసిందంట. వాడికి ఎందుకు అంత కోపం? తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు? ఎవరైనా బాగుపడితే తట్టుకోలేని మనస్సు అసూయతో కూడింది. అసూయ ఏం చేస్తుందా అంటే మనిషికి నెమ్మది లేకుండా చేసేస్తుంది. అసూయతో నిండిపోయిన వాళ్ళ నోరు సరిగా ఉండదు. ఒక చక్కని ఇల్లు మీరు కట్టుకోండి, వాళ్ళకు రగిలిపోతా ఉంటుంది. వాళ్ళకి ఎందుకు రగలాలండి? ఓ చక్కని కారు కొనుక్కోండి, ఆ పక్కింటి వాళ్ళకు ఎదురింటి వాళ్ళకు రగిలిపోతా ఉంటుంది. లోపల ఆయాసపడుతూ వాడు కారు కొంటే నీకెందుకు అనవసరం? అడుగుతున్నా సహోదరి సహోదరులు, కొంతమంది బుద్ధి మంచిది కాదు. ఎవరైనా బాగుపడుతున్నా, ఎవరైనా పైకి వస్తున్నా, ఎవరైనా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూస్తున్నా, ఎవరైనా తమ జీవితంలో విజయం సాధిస్తున్నా, అనుకున్నది సాధిస్తున్నా, ఎవరైనా పరిచర్య చక్కగా చేస్తున్నా, ఆ పరిచర్య వర్ధిల్లుతున్నా, అభివృద్ధి చెందుతున్నా, కొంతమంది అసలు ఓరవలేరు. కారణం అసూయ. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, అన్ని రోగాల కంటే బహు ప్రమాదకరమైన రోగం అసూయ అనేటటువంటి మానసిక రోగం. అది ఎవరిలో ఉంటుందో అది వారినే నాశనం చేసేస్తుంది.